వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఘనంగా జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు జరుపుకోవాలి. మధు యాస్కి గౌడ్ చైర్మన్ క్యాంపెయినింగ్ కమిటీ, టీపీసీసీ మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు కాంగ్రెస్ ఎంపీలుగా తాము పార్లమెంటు లోపల బయట చేసిన ఆందోళన ఇంకా కళ్ల ముందే మెదలాడుతున్నాయి. సొంత పార్టీ ఎంపీలుగా అనే ఒత్తిళ్ల నడుమ మేము ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించాం. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చల్లటంతో ఉక్కిరిబిక్కిరికి గురైన మేము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకోవాలని చేసిన కుట్రలను ప్రాణాలకు తెగించి నిలవరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలందరి పోరాటం వృధా కాలేదు. సోనియా గాంధీ మన అందరి అంశాలు గుర్తించి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. జూన్ 2న మనమందరం ప్రత్యేక రాష్ట్ర ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కారణమైన సోనియా గాంధీని తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. మీ అందరి మీద, మనందరి మీద, మన రాష్ట్రం మీద ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై సేవాలాల్ మహారాజ్. జై రామలన్న. ఒకసారి అక్క మీరు సెక్రటరియట్ అధికారులను పిలిచి భక్తి వాసులు ఒక 4-5 వస్తారు, అక్కడనే సమస్యలు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శంకర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుధా లక్ష్మీకాంత్ జోషికి అవార్డు అందించడమైంది. హర్షం వ్యక్తం చేసిన శంకర ఫౌండేషన్ సభ్యులు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ శంకర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుధా లక్ష్మీకాంత్ జోషికి శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారు విశాఖపట్నంలో అవార్డు అందజేశారు. ఈ అవార్డు శంకర ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా జోషికి రావడం ఫౌండేషన్ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ సభ్యులు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా ఫౌండేషన్ మెంబర్స్ అందరూ మా ప్రెసిడెంట్ సుధా జోషి గారికి ఇంకా ఇలాంటి అవార్డ్స్ చాలా రావాలని, మున్ముందుకు ఇంకా ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ సేవా ట్రస్ట్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఇలా కలుసుకుంటానని అనుకోలేదు. ఎప్పుడు మేము వైజాగ్ వస్తే అరకు బీచ్ వెళ్ళాలని ఎన్నో ప్లాన్ చేసినాము, కాకపోతే కుదరలేదు. ఈ టైంలో ఇలాంటి అవకాశం భాస్కర్ సార్ ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. ఎన్టీఆర్ గురించి సరిగ్గా చెప్పాలంటే సినీ రంగంలో, నాటక రంగంలో, ఇక రాజకీయ రంగంలో ఎన్నో సేవా సంస్థలు అన్నీ చేసుకొని అందరూ జనాల మనసులో వేల ముద్రలే వేసి వెళ్ళిపోయారు. అందరికీ